నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మీ త్రిబుల్ ఛానల్ స్వాగతం. ఈరోజు మనం చేయబోతున్నాం ఎక్కువ శ్రమ పడకుండా చాలా సింపుల్గా ఎంతో టేస్ట్గా ఉండే వంకాయ కర్రీ చేయబోతున్నాం గైస్. ఇది బిర్యానీలోకి, రోటీలోకి, నాన్లోకి, రైస్లోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. ఇది క్విక్ అండ్ ఈజీ రెసిపీ కూడా. దీన్ని చాలా సింపుల్గా తొందరగా తయారు చేసుకోవచ్చు. దీనికి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి ఒక పావు కప్పు పచ్చి కొబ్బరి వేసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి వేసుకోవాలి. అలాగే ఒక 10 వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకొని వేసుకోవాలి. అలాగే 2 లేదా 3 పచ్చిమిరపకాయలు తుంచి వేసుకోవాలి. పిరికడంత కొత్తిమీర కడిగి వేసుకోవాలి. అలాగే 2 పెద్ద సైజు టమాటాలని దీంట్లో వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని మెత్తటి పేస్ట్గా మనం మిక్సీకి వేసుకోవాలి. మీరు ఈ పచ్చి కొబ్బరి ప్లేస్లో ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. ఏమంటే ఎండు కొబ్బరి గిన్నె వేసుకుంటే ఫస్ట్ ఎండు కొబ్బరిని పొడిగా చేసుకోండి. ఫస్ట్ దాన్ని మిక్సీకి వేసుకోండి. ఇలా మిక్సీకి వేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దీంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ జీలకర్రను వేసుకొని ఈ జీలకర్ర వేగిన తర్వాత దీంట్లోకి ఒక పెద్దది ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ ఉల్లిపాయలు బాగా మెత్తపడేంత వరకు వీటిని వేపుకోవాలి. ఇలా ఈ ఉల్లిపాయలు మొత్తం వేగిన తర్వాత నేను ముందుగానే ఉప్పు నీళ్ళల్లోకి వంకాయల్ని కట్ చేసుకొని వేసుకున్నాను. ఒక్కొక్క వంకాయని 5 పీసులుగా కట్ చేసుకొని ఇట్లా పొడవుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ కడిగిన వంకాయలన్నిటినీ దీంట్లో వేసుకొని వీటిని కొంచెం మగ్గనివ్వాలి. 2 నిమిషాలు మగ్గబెట్టుకోవాలి. మెత్తగా మగ్గబెట్టుకునే పని లేదు. ఇలా కొంచెము మెత్తబడిన తర్వాత దీంట్లోకి రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఉప్పు వేసి కలుపుకున్న తర్వాత 1 నిమిషము మగ్గబెట్టుకోవాలి. ఇలా మగ్గబెట్టుకున్న తర్వాత దీంట్లోకి మనము పావు టీ స్పూను పసుపు వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి నేను ఉడకబెట్టుకున్న బఠానీ వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ల బఠానీని, పచ్చి బఠానీని. ఇలా ఈ బఠానీలు కూడా వేసుకున్న తర్వాత కలుపుకోవాలి మొత్తము. ఇలా కలుపుకున్న తర్వాత 2 నిమిషాలు మగ్గబెట్టుకోవాలి. చూడండి గేస్, మనకి వంకాయ కొంచెం మెత్తబడింది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనము ముందుగా మిక్సీకి వేసుకున్న గ్రేవీని మొత్తము పేస్ట్నంతా దీంట్లోకి వేసేసుకోవాలి. టమాటా పేస్ట్ మొత్తం దీంట్లోకి వేసేసుకున్న తర్వాత దీన్ని ఒక 2-3 నిమిషాలు పచ్చి వాసన పోయేంత వరకు బాగా దీన్ని లో ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలి. ఇదంతా బాగా మగ్గిన తర్వాత దీంట్లోకి 1 టీ స్పూను ధనియాల పొడి, 1/2 టీ స్పూను గరం మసాలా కూడా వేసుకొని మళ్ళీ కలుపుకొని ఇంకొక 2 నిమిషాలు మగ్గబెట్టుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనము ఒక గ్లాసు, అంటే మనకి ఎలా గ్రేవీ ఉండాలనో దానికి తగ్గట్టుగా నీళ్లు పోసుకోండి గైస్. నేనైతే ఒక చిన్న గ్లాసు పైన నీళ్లు పోసుకుంటున్నాను. మనకి గ్రేవీ కూడా బాగా చిక్కగా ఉంది కదా ఈ పేస్ట్ అంతా, కాబట్టి నీళ్ళు ఎక్కువనే పడతాయి, మరి తక్కువ ఏం పట్టవు. ఇలా నీళ్ళన్నీ వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. అంతా మళ్ళీ దగ్గరికి పడేంత వరకు దీన్ని లో ఫ్లేమ్లోనే ఉడకబెట్టేసుకోవాలి. దీన్ని ఇలా లో ఫ్లేమ్లోనే ఉడకబెట్టుకోవడం వల్ల మంచి రుచి యాడ్ అవుతుంది. కాబట్టి దీన్ని అంతా లో ఫ్లేమ్లోనే ఇట్లా ఉడకబెట్టేసుకోవాలి. ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు దీంట్లోకి ఇంకా మనము స్టవ్ ఆఫ్ చేసి దింపేసుకోవడమే. దింపేసే ముందు దీంట్లోకి కొంచెము కసూరి మేతి, కొంచెం కొత్తిమీరను సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని కలుపుకొని దింపేసుకుంటే మన వంకాయ కర్రీ రెడీ గైస్. చూడండి గైస్, నేను ఈ చిక్కదనంతో దింపుకుంటున్నాను. మీరు కావాలంటే ఇది గట్టిగా అనిపిస్తే కొన్ని నీళ్ళు పోసుకోండి, లేదంటే ఇది సరిపోతుంది అనుకుంటే చాలు మనకి. ఇంకా దీంట్లో కసూరి మేతి, కొత్తిమీర వేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకుంటే మన వంకాయ కర్రీ రెడీ గైస్. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుందాం. ఇది రైస్లోకి ఏ దాంట్లోకైనా అద్భుతంగా ఉంటుంది. సింపుల్గా చేసేసుకోవచ్చు, తొందరగా చేసేసుకోవచ్చు. లంచ్ బాక్స్లోకి కూడా చాలా బాగుంటుంది.
ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గైస్. ఇలా సర్వ్ చేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకుంటున్నాను. అంతే గైస్, ఎంతో సింపుల్ కదా ఈ కర్రీ. అందరూ తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తెలపండి గైస్. ఈ వీడియో కింద గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ గంటను అలా పెట్టుకోండి గైస్. ఈ వీడియో కింద గైస్, బాయ్.